తెలంగాణపై ఫోకస్ పెట్టారు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్. పిఠాపురంలో నిన్న జరిగినటువంటి 12వ ఆవిర్భావ సభలో తెలంగాణ రాజకీయాలపైన సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన. ఆంధ్ర గడ్డపై నుంచే జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. నా తెలంగాణ కోటి రత్నాల వీణ, నాకు పునర్జన్మనిచ్చింది కొండగట్టు ఆంజనేయ స్వామి అంటూ కూడా ఆయన ఆ వేదికపై నుంచి మాట్లాడారు. రాష్ట్ర విభజనను కేక్ ముక్కతో పోల్చారు పవన్ కళ్యాణ్. రాజకీయ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక పవన్ కళ్యాణ్ తెలంగాణలోకి ఎంట్రీ రెడీ అయ్యారంటూ కూడా కామెంట్స్ వినబడుతున్నాయి. ఒకసారి పవన్ కళ్యాణ్ ఆ వేదికపై నుంచి ఏం మాట్లాడారో చూద్దాం. మనం నిలబడ్డాం, పార్టీని నిలబెట్టాం, మనం నిలదొక్కుకున్నాం. మనం నిలదొక్కుకోవటమే కాకుండా 4 దశాబ్దాల టీడీపీ పార్టీని కూడా నిలబెట్టాం. ఆంధ్రాని తెలంగాణ విభజన సమయంలో తెలంగాణ ఇవ్వకపోతే మేము ఈ భారతదేశానికి సంబంధించిన ఒక అన్న స్టేట్మెంట్లు చూసాం, అలాంటి నాయకుల్ని చూసాం. ఆంధ్రాని విభజిస్తుంటే ఆంధ్ర వాళ్ళు మేము ఇక్కడ సంబంధం లేదు, మేము భారతదేశంలో ఉన్న స్వయం నాయకులు నా దగ్గర అన్నారు. అంటే తెలంగాణ ఇవ్వకపోయినా ఆంధ్ర ఇవ్వకపోయినా విడగొట్టినా మేము భారతదేశంలోంచి విడిపోతామన్న మాటలు మీరు ఎలా మాట్లాడతారు? అంటే ప్రతి ఒక్కరికి కోపం వచ్చినప్పుడల్లా కట్ చేయడానికి భారతదేశం ఏదైనా కేక్ ముక్కండా మీ అందరికీ? కట్ చేయడానికి భారతదేశ సమగ్రతని విధ్వంసం చేయడానికి ఒక్కడు ఉంటే నాలాంటి వాళ్ళు 10 కోట్ల మంది బయటకు వస్తారు. తస్మాత్ జాగ్రత్త. బలం ఇచ్చి నడిపినట్టు నా తెలంగాణ కోటి రతనాల వీణ, నా తెలంగాణ కోటి రతనాల వీణ. అలాంటి కోటి దివిటీల క్రాంతి జ్యోతి తెలంగాణకు ఆ రోజున కరెంట్ షాక్ తగిలి చనిపోబోయిన నాకు కొండగట్టు ఆంజనేయుడి దయ, తెలంగాణ అన్నదమ్ముల దీవెన, నన్ను ప్రేమించే ప్రజలందరి దీవెన నాకు పునర్జన్మనిచ్చింది తెలంగాణ భూమి. అలాంటి తెలంగాణ నేల తల్లికి నా వందనాలు, హృదయపూర్వక వందనాలు. మనం నిలబడ్డాం. ఒకవైపు తెలంగాణని జై తెలంగాణ అంటూనే మరోవైపుగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పునర్విభజనకు సంబంధించిన అంశంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడదీయకపోతే మేము భారతదేశంలోనే ఉండము అంటూ కొంతమంది నాయకులు మాట్లాడుకొచ్చారు అని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. ఇది మాత్రం కూడా నాకు తెలిసి తెలంగాణలో అటువంటి చర్చ జరగలేదు. మరి దాన్ని రాజకీయంగా ఎటువంటి చర్చ జరుగుతున్న చూడాలి. ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పైన ఒకవైపు జై తెలంగాణ కోటి రత్నాల వీణ అంటూనే ఇదేమైనా కేక్ ముక్కన భారతదేశంలో ఇష్టం వచ్చినట్టుగా రాష్ట్రాల విభజన చేయించుకోవడం అంటూ కూడా ఆయన మాట్లాడుకొచ్చారు. ఒకవైపు పాజిటివ్గా ఉంది, మరోవైపుగా నెగిటివ్ కూడా కనబడుతోంది. మరి ఇప్పుడు ఈ విషయాలపై ఎటువంటి చర్చ జరుగుతుందో చూడాలి. మా ప్రతినిధి మధు అందుబాటులో ఉన్నారు. మధు, ఏంటి పవన్ కళ్యాణ్ వ్యాఖ్య ఎలా చూడాలి? ముందుగా ఆయన జై తెలంగాణ అంటూ మాట్లాడుకొచ్చిన నేపథ్యంలో తెలంగాణ అంటే నిజంగానే ఇష్టం ఉన్నట్టుగా తెలంగాణలో పార్టీ ఇప్పటికే ఉంది కాబట్టి ఇంకా విస్తరించబోతున్నారనే ఒక ఆలోచన వస్తున్నప్పటికీ మరోవైపు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎందుకు కేక్ ముక్కలా విభజించుకుంటున్నారు, ఇష్టం వచ్చినట్టుగా భారతదేశంలో ఉండము అన్నట్టుగా కూడా కొంతమంది నాయకులు మాట్లాడుకొచ్చారంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏంటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్య ఎలా చూసే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్లీ, చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్. ఎందుకంటే రీసెంట్ గా జరుగుతున్నటువంటి పొలిటికల్ డెవలప్మెంట్స్ సౌత్ ఇండియా నార్త్ ఇండియా అనేటువంటి దాంట్లో వెళ్తా ఉన్నారు. నిన్ననే తమిళనాడుకు సంబంధించినటువంటి ఒక టీం వచ్చి ఇటు కేటీఆర్ ని అటు ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి విన్నవించి మొత్తం సౌత్ రాష్ట్రాలకు సంబంధించిన పార్టీలతో రీజనల్ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేస్తా ఉన్నారు. హిందీ భాషను సౌత్ ఇండియాలో రుద్దుతున్నారు అనేటువంటి అంశాన్ని ప్రస్తావన చేస్తూ మొదటగా ఆయన మాట్లాడిందే, ఆయన స్పీచ్ తమిళంలో స్టార్ట్ చేస్తారు పవన్ కళ్యాణ్ కాబట్టి టోటల్ దేశవ్యాప్తంగా మెసేజ్ ఎలా మాట్లాడారు. హిందీ సినిమాలకు డబ్ చేస్తారు, హిందీ నార్త్ నుంచి వచ్చిన డబ్బులు తీసుకుంటారు తమిళులు, కానీ తమిళ సినిమాలను హిందీలోకి డబ్ చేయకుండా ఉండాలి, ఒకవేళ వద్దనుకుంటే హిందీ రుద్దుతున్నారు అంటున్నారు. అన్ని భాషలు ఒకటే దేశంలో అంటూ ఆ మాట నుంచి స్టార్ట్ చేసిన పవన్ కళ్యాణ్ చాలా తీవ్రతను పెంచుతూ చివరాఖరికి తెలంగాణ సెంటిమెంట్ ను కూడా ఆయన నన్ను ఆకర్షించిందనిలా మాట్లాడారు. ముఖ్యంగా నాకు ఒక పునర్జన్మనిచ్చింది నాకు తెలంగాణ అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. కోటి రతనాల వీణ అంటూనే మాట్లాడుతూ అప్పుడు నాకు ఇచ్చినటువంటి కరెంట్ షాక్ కి కొండగట్టు ఆంజనేయ స్వామి నాకు మళ్ళీ శక్తినిచ్చారు నాకు అనేటువంటిది ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. తెలంగాణ
తల్లికి నేల తల్లికి వందనాలు అంటూ ఆయన కాస్త ఆవేశంగా మాట్లాడే ప్రయత్నం చేస్తారు. మాట్లాడుతున్న సందర్భంలో గద్దర్ గురించి కూడా మాట్లాడారు. గద్దర్ నాకు అన్నలాంటి వాడు, గద్దర్ నుంచి స్ఫూర్తి పొందాను అనేటువంటి మాట్లాడారు ఆయన. బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండిలో పోతావు కొడుకో నైజాము సర్కరోడా అని కాలికి గజ్జ కట్టి చేతికర్ర పట్టి ఆటనే పాటగా ఆయుధంగా మలిచినటువంటి నాడు ఆ యువతుల్లో ఆయన నాకు ఎంతో స్ఫూర్తి అంటూ కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. నేను కనిపిస్తే ఎలా ఉన్నావు తంబి అంటూ ఆప్యాయంగా పలకరించేటువంటి అన్న మన మధ్యలో లేరు అంటూ గద్దర్ గురించి కూడా చెప్పే ప్రయత్నం చేశారు. సో మొత్తానికి నా తెలంగాణ జన సైనికులు, నాయకులు, వీర మహిళలకు హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ ఆయన మరొకసారి చెప్పే ప్రయత్నం చేశారు. సో ఆయన మాట్లాడినటువంటి మాటల దృష్టిలో ఫ్యూచర్ లో జనసేనను తెలంగాణలో బలోపేతం చేసే దిశగా అడుగులు వేసే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆంధ్రలో సక్సెస్ అయ్యారు. సో దేశవ్యాప్తంగా దృష్టి ఆకర్షించారు. రాజకీయ పరంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వారందరినీ అట్రాక్ట్ చేశారు. ఈ మధ్య కాలంలో తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తర్వాత తెలంగాణలో పవన్ కళ్యాణ్ గురించి పెద్దగా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి చాలా పెద్ద ఎత్తున సనాతన ధర్మాన్ని తలపైకెత్తుకున్నారు. సో సనాతన ధర్మం గురించి పెద్ద ఎత్తున చెప్పే ప్రయత్నం చేశారు. అందరికీ ఒకే రూల్ ఉండాలి, సెక్యులరిజం అనేటువంటి మాట గురించి మాట్లాడారు. సో త్వరలో తెలంగాణలో ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అభిమానించే వారు 2 రాష్ట్రాల్లో ఉన్నారు, పెద్ద ఎత్తున తెలంగాణలో కూడా ఉన్నారు. కాబట్టి పార్టీని యాక్టివేట్ చేసే 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనే 8 స్థానాల్లో పోటీ చేసి కనీసం డిపాజిట్ కూడా రాలేదు. అంతకుముందు మనం గమనిస్తే కనుక రాజకీయ పరిస్థితులు కనుక గమనిస్తే అసలు ఇక్కడ ప్రభుత్వాలను ఏర్పాటు చేసి చాలా సుదీర్ఘంగా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి టీడీపీ లాంటి పార్టీయే ఇక్కడ పూర్తిగా లేకుండా పోయింది. ఈ సిచ్యువేషన్లో పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి మళ్ళీ జనసేన అంటారు. ఇక్కడ పార్టీ ఉంది, పార్టీ కార్యకర్తలు, పార్టీకి నాయకులు ఉన్నప్పటికీ ప్రత్యక్ష రాజకీయాలు తాను సైతం ఇక్కడ బరిలోకి దిగుతాననే ఒక ఆలోచన ఈ వ్యాఖ్యల్లో కనుక కనిపిస్తే ఎలా ఉండబోతుంది? అంటే సీరియస్గా ఉండే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు మనం సింపుల్ మనోజ్, ఆంధ్రప్రదేశ్ లో కనుక చూస్తే జనసేనకు సంబంధించి కేవలం 21 స్థానాల్లో మాత్రమే పోటీ చేశారు. 21 స్థానాల్లో పోటీ చేసి 100కు 100 స్ట్రైక్ రేట్ తీసుకున్నాం అనేటువంటిది కూడా స్టేట్మెంట్ చేశారు. అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న స్థానాల్లో కేవలం 21 మాత్రమే పోటీ చేశారు. అక్కడ కీలకంగా మారారు. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో, ప్రభుత్వాలు దించడంలో, కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడంలో. సో ఇట్లాంటి పొలిటికల్ గా చేంజెస్ చేయగలిగేటువంటి పరిస్థితి ఉంది అక్కడ. సో నెక్స్ట్ తెలంగాణలో కూడా ఏ మాత్రం వచ్చేటువంటి ఎన్నికలు చాలా టఫ్ ఉండే అవకాశం ఉంది తెలంగాణలో. కాబట్టి ఏ మాత్రం చిన్న చేంజెస్ జరిగినా, ఏ మాత్రం చిన్న ప్రభావం చూపగలిగినా ప్రభుత్వాలు మారే పరిస్థితి ఉండొచ్చు. ఇక్కడ కూడా కూటమి లాంటి ప్రభుత్వం, అంటే ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి కూటమి కాదు కానీ కూటమి లాంటి ప్రభుత్వమో లేకుంటే పూర్తిగా ఏదైనా మద్దతు తెలపడము అట్లాంటిది ఏదైనా జరిగినా కూడా దాని ప్రభావం పెద్దగానే ఉంటుంది అనేటువంటిది ఆలోచిస్తా ఉన్నారు. మనం చూస్తా ఉన్నాం ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయినటువంటి వారి కోసం ఇక్కడ పార్టీలు సీట్లు కేటాయిస్తా ఉన్నాయి. హైదరాబాద్ లో వారికి ప్రాధాన్యత కేటాయిస్తుంది. వారి గురించి మాట్లాడుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం మొన్న జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సరౌండింగ్ లో ఔటర్ రింగ్ రోడ్ పరిధి లోపల బీఆర్ఎస్ గెలిచినటువంటి సీట్లన్నీ కూడా దాదాపు అందులో ఎక్కువ శాతం ఇక్కడ అభివృద్ధి, తర్వాత కొంతమంది ఈ సెటిలర్స్ అంతా కూడా బీఆర్ఎస్ వైపు నిలిచారు, అందుకే సీట్లు వచ్చాయనేటువంటి చర్చ కూడా జరిగింది ఒక సందర్భంలో. కాబట్టి ఫ్యూచర్ లో ఏ చిన్న అవకాశం ఉన్నా రాజకీయ పార్టీలు వదులుకోవు. ముఖ్యంగా ఇప్పుడు డివిజన్ జరుగుతా ఉంది కాబట్టి ఇటు ఆ సౌత్ ఇండియా, నార్త్ ఇండియా ఆ డివిజన్ విషయాన్ని కాస్త డైవర్ట్ చేయగలిగేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నాయకుడిగా పవన్ కళ్యాణ్ ఉండే అవకాశం ఉంటుంది ఫ్యూచర్ లో. పవర్ స్టార్ గా, సినిమా స్టార్ గా, తర్వాత అక్కడ పొలిటికల్ గా సక్సెస్ అయినటువంటి నాయకుడిగా ఆయన ప్రభావం ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. అందులో భాగంగానే తెలంగాణ సెంటిమెంట్ ని టచ్ చేస్తూ నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ ఆయన స్టేట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. తెలంగాణ తల్లికి వందనాలంటూ ముగించే ప్రయత్నం చేశారు. రైట్ మధు. సో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఒకసారిగా తెలంగాణలో కూడా హాట్ టాపిక్ గా మారాయి. ఒకవైపు ఆయన జై తెలంగాణ, కోటి రతనాల వీణ, నాకు పునర్జన్మనిచ్చిందంటూ మాట్లాడుతూనే మరోవైపుగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ కానీ విడగొట్టకపోతే మేము భారతదేశంలో కూడా ఉండము అంటూ కొంతమంది నాయకులు మాట్లాడుకొచ్చారని చెప్పుకొచ్చారు ఆయన. ఏదేమైనా ఒకవైపు పాజిటివ్, మరోవైపుగా నెగిటివ్ ఉన్నప్పటికీ ఆయన వ్యాఖ్యల్లో కొంత తెలంగాణలో కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారు, యాక్టివ్ పాలిటిక్స్లోకి రంగంలోకి దిగబోతున్నారు ఒక చర్చ అయితే ప్రారంభమైంది. మరి అంతటి స్కోప్ తెలంగాణలో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఉందా అంటే మాక్సిమం ఇప్పుడు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పెద్ద టఫ్ ఫైట్ నడుస్తోంది. సిపిఐ కూడా గతంలో కంటే భిన్నంగా ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ స్థానం కూడా దక్కించుకుంది. కానీ కొత్తగా ఒక రాజకీయ పార్టీ కనుక అడుగు పెడితే ఎలా ఉంటుందనేది కొంత ఆసక్తి రేపుతోంది. మరి నిజంగా పవన్ కళ్యాణ్కి అయితే నటుడుగా చాలా పెద్ద మొత్తం అభిమానులు ఉన్నారు. జనసేన పార్టీ ఇక్కడ క్యాడర్, కార్యకర్తలు కూడా కొంత పెద్ద మొత్తంలో ఉన్నప్పటికీ అది క్షేత్రస్థాయిలో ఎన్నికల్లోకి వస్తే ఏం జరుగుతుందో కొంత ఆసక్తి. ఏదేమైనా కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్. తెలంగాణ ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారో వినండి. మనం నిలబడ్డాం, పార్టీని నిలబెట్టాం. మనం నిలదొక్కున్నాం,
మనం నిలదొక్కుకోవటమే కాకుండా 4 దశాబ్దాల టీడీపీ పార్టీని కూడా నిలబెట్టాం. ఆంధ్రాని తెలంగాణ విభజన సమయంలో తెలంగాణ ఇవ్వకపోతే మేము ఈ భారతదేశానికి సంబంధించిన ఒక అన్న స్టేట్మెంట్లు చూసాం, అలాంటి నాయకుల్ని చూసాం. ఆంధ్రాని విభజిస్తుంటే ఆంధ్ర వాళ్ళు మేము ఇక్కడ సంబంధం లేదు, మేము భారతదేశంలో ఉన్నవన్న స్వయం నాయకులు నా దగ్గర అన్నారు. అంటే తెలంగాణ ఇవ్వకపోయినా ఆంధ్ర ఇవ్వకపోయినా విడగొట్టినా మేము భారతదేశంలోంచి విడిపోతామన్న మాటలు మీరు ఎలా మాట్లాడతారు? అంటే ప్రతి ఒక్కరికి కోపం వచ్చినప్పుడల్లా కట్ చేయడానికి భారతదేశం ఏదైనా కేక్ ముక్కడ్డా మీ అందరికీ? కట్ చేయడానికి భారతదేశ సమగ్రతని విధ్వంసం చేయడానికి ఒక్కడు ఉంటే నాలాంటి వాళ్ళు 10 కోట్ల మంది బయటకు వస్తారు. తస్మాత్ జాగ్రత్త. బలమిచ్చి నడిపినట్టి నా తెలంగాణ కోటి రతనాల వీణ, నా తెలంగాణ కోటి రతనాల వీణ. అలాంటి కోటి దివిటీల క్రాంతి జ్యోతి తెలంగాణకు ఆ రోజున కరెంట్ షాక్ తగిలి చనిపోబోయిన నాకు కొండగట్టు ఆంజనేయుడి దయ, తెలంగాణ అన్నదమ్ముల దీవెన, నన్ను ప్రేమించే ప్రజలందరి దీవెన నాకు పునర్జన్మనిచ్చింది తెలంగాణ. యూపీఎస్సీ ఫలితాల్లో 84కు పైగా ర్యాంకులతో ప్రభంజనం సృష్టించి నేడు ప్రకటించిన తెలంగాణ గ్రూప్ 1 ఫలితాల్లో 100 మందికి పైగా 430 కంటే ఎక్కువ మార్కులు సాధించిన ఏకైక అకాడమీ విష్ణు ఐఏఎస్ అకాడమీ.